ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూడొచ్చు మృతుని భార్య రోజులతో నిండిపోతుందని చెప్పవచ్చు. తన యొక్క భర్త మృతదేహాన్ని ఆ యొక్క పోస్టంలో ఉన్నటువంటి భర్త మృతదేహాన్ని చూస్తూ ఆమె మిక్కిలి రుణిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూడొచ్చు ఆ అమ్మాయి ఏ విధంగా ఆ కన్నీటి పరిస్థితి ఉందో, కృష్ణ భార్య ఈ విధంగా కన్నీటి పరిస్థితి. అమ్మ చెప్పమ్మా, నీ భర్తకు అసలు అచ్చగల కారణం ఏంటి అని చెప్పవచ్చు? క్యాస్ట్ ప్రాబ్లం, కుల ఫీలింగ్ ఎక్కువ ఉంది మా ఇంట్లో. వాళ్ళకి కుల ఫీలింగ్ ఎక్కువ ఉంది, మాలోళ్ళు అని చెప్పి కుల ఫీలింగ్ అంతే. అంటే ఇప్పుడు నీ భర్తను హత్య చేసింది ఎవరని చెప్పి భావిస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళే. మీ ఇంట్లో వాళ్ళు అంటే భర్తపై ఆకాంక్ష పెంచుకున్నారా? మా క్యాస్ట్ ఫీలింగ్ నేను చెప్పినట్టు వినలేదని చెప్పి అట్లా చేసిండ్రు. అంటే ఇంట్లో వాళ్ళు ఈ విధంగా మేము బెదిరింపులకు గురి చేశారమ్మా? చూడొచ్చు మొత్తంగా కూడా మృతుని భార్య, అదేవిధంగా మృతుడు ఎవరైతే కృష్ణ ఉన్నారో కృష్ణ యొక్క అక్క కూడా కన్నీటి పర్యంతం పరిస్థితి ఉంది. అదేవిధంగా కృష్ణ తండ్రి కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విధంగా తమ కుమారుడిని అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఈ విధంగా హత్య చేస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు శోకచంద్రంలో ముగిపోతూ కన్నీటి పర్యంతం పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకోవడమే మా ఊరి తప్ప అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మృతురాలకు సంబంధించి మృతుడు కృష్ణ యొక్క భార్యకు సంబంధించి చాలా మంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వారి ద్వారా కూడా మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, కృష్ణని ఏ విధంగా ఎవరు హత్య చేశారనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చూడొచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళు అందరూ కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఎందుకంటే తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తాను చేసిన తప్ప, దానికోసం ఇట్లా హత్య చేయాలా అని చెప్పేసి కూడా మృతుడు కృష్ణ యొక్క అక్క రోధిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా కృష్ణ భార్యతో పాటు అదేవిధంగా సోదరి కూడా వర్ణితమవుతుంది. చూడొచ్చు మొత్తం కూడా అందరూ కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో కన్నీటి పరిమితం అవుతున్నారు. కృష్ణకు బంధువులు మొత్తం వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసేసి తమ తమ్ముడిని ఈ విధంగా హత్య చేస్తారా అంటే, తమ తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విధంగా హత్య చేస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. శోకసముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి ఉండడం జరిగింది. చెప్పమ్మా, మీ మనోని ఎవరు చంపారు? నా మంచి నీ కాలు మొక్కుదా, నీ కాలు మొక్కుదా, నీ కాలు మొక్కుదా నాయన, నీ కాలు మొక్కుదా నాయన. నీ మనోని చంపడానికి కారణం ఏంటమ్మా? చూడొచ్చు వాళ్ళు ఆ శోకచంద్రంలో ఉన్నారు. ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మృతుడు కృష్ణ తండ్రి మనతో ఉన్నారు. చెప్పండి, కృష్ణ చావుకు కారణం ఏంటి, అసలు ఎవరు హత్య చేస్తుంటారని భావిస్తున్నారు? మహేష్ ఇంటి పేరు ఏం పేరు? బైరు మహేష్. బైరు మహేష్ ఏమన్నాడు? కొడుకుని తీసుకొని పోయిండు. వాళ్ళు ఎవరు కోట్ల సైజులు కొడుకులు, కోట్ల సైజులు ఇంకా 10 మంది కలిసి కొట్టిన కొడు. నిన్న పొద్దున 8 గంటలకు వచ్చి నాకు ఇడ్లీ ఇచ్చిపోయి నా కొడుకు. అంటే ఇంట్లో ఉన్నాయని బయటకు పిలిపించుకొని చెప్పారా? ఇంట్లో ఉన్న బయటకు పిలిపించారు. తండ్రి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాడు. అదేవిధంగా ముసలి భార్య మొత్తం ఉంది. చెప్పండమ్మా, అసలుకి నీ భర్తను ఎందుకు ఇంటి వాళ్ళు హత్య చేయాలని చెప్పి భావించారు? బయటికి ఎట్లా పిలిపించారో ఏమో సాయంత్రం ఈవినింగ్ టైంలో 5 o'clockకి ఫోన్ చేసి ఇట్లా పిలిపించారు. ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ల్యాండ్ అని మనీ ఇట్లా ఇప్పియాలని చెప్పి మాట్లాడారు. ఇంతకుముందు ఒకసారి చెప్పిండు నాకు, ఇది ల్యాండ్ విషయం మాట్లాడుతున్నాం అందుకే ఆయనతో మాట్లాడుతున్నా అని చెప్పిండు. అట్లా నమ్మించి తీసుకెళ్ళిర్రు. ఏం చేసిర్రో ఏమో, కొట్టి చంపేసిండ్రు. గతంలో బెదిరించారా ఇట్లా ఈ విధంగా? లేదు, ఏం లేదు. వాళ్ళు మంచిగా మాట్లాడి ఇట్లా చేసిండ్రు. రాత్రి ఎన్ని గంటలకు పిలిపించారు కృష్ణ? 5 o'clockకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు ఈవినింగ్. ఇంకా మళ్ళీ రాలేదు. ఇంకా నైట్ ఫోన్ చేసావా ఇట్లా కృష్ణ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి? ఫోన్ నా దగ్గరనే ఉంది, బంటిది నా దగ్గరనే ఉంటే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళిండో వాళ్ళకి ఫోన్ చేసిన నేను. బైర్ మహేష్కి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేడు. ఇంకా కాసేపటికి ఇంకా 2 అవుతుంది, 3 అయ్యేసరికి ఇంకా వస్తలేడు అని చెప్పి మా వదినకి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసి ఇట్లా ఇంకా రాలేడు వదిన అని చెప్పి, ఇట్లా లాస్ట్ కాల్ ఈయనతోనే మాట్లాడింది అని చెప్పి నేను నెంబర్ ఇస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయనది. నేను చేసిన మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. 6 o'clockకి చేసిన, 5 o'clockకి చేసిన, ఎప్పుడు చేసినా ఇంకా స్విచ్ ఆఫే వస్తుంది ఆయన ఫోను. కృష్ణకు సంబంధించి మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకా వేరే ఎవరైనా శత్రువులు ఉన్నట్టు మీకు ఏమైనా తెలుసా? ఏం లేదు, ఎవ్వరు లేరు. చూడొచ్చు కృష్ణ భార్య చెప్తున్న విషయాల ప్రకారము
కేవలం నేను ప్రేమ వివాహం చేసుకున్నా అన్న ఉద్దేశంతో తన తల్లిదండ్రులు ఈ విధంగా మొదటి నుంచి కూడా కక్ష పెంచుకున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా కక్ష పెంచుకొని నిన్న నమ్మించి ఏదో విషయం మాట్లాడదామని చెప్పేసి కృష్ణ యొక్క ఫ్రెండ్స్ ద్వారా అతన్ని రప్పించుకొని దాదాపు కొద్దిమంది కలిసి కొట్టి చంపారని చెప్పేసి కూడా మృతుడి భార్య అయితే చెప్తున్న పరిస్థితి ఉండేది. మొత్తంగా చూసినట్లయితే మొత్తం సూర్యాపేట జిల్లాలో మాత్రము ఈ యొక్క కృష్ణ హత్య అనేది చాలా కలకలం రేకెత్తుందని చెప్పవచ్చు. చాలామంది కూడా దీన్ని పరువు హత్యగా భావిస్తారు. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ఈ హత్య చేశారని చెప్పేసి కూడా మృతుని భార్యతో పాటు అదేవిధంగా మృతుని కుటుంబ సభ్యులు అదేవిధంగా వివిధ కుల సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. తప్పనిసరిగా హంతకులను పట్టుకుంటాము. అదేవిధంగా ఈ హత్యకు సంబంధించి అంటే 2 కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. పరువు హత్య లేకపోతే ఇతర కారణాలు ఆయన కోణాలు కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. తప్పనిసరిగా నిందితులను అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సూర్యాపేట నుండి